నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని, ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసి స్క్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి. ఇది ఎంతవరకు మర్యాద? తప్పుడు సమాచారము మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ 4 రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి 2018 డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసుకొని గిద్దలూరు రావడం, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క కష్టంతో, వాళ్ళందరి కృషితోటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా, ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు 81,500 మెజార్టీతోటి ప్రజలు నన్ను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం, అలాగే పార్టీకి విధేయుడిగా, నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాజకీయాల దగ్గరికి వచ్చినాయి అనుకొని ఆ పరిస్థితుల్లో 1-2 పర్యాలు నేను ఆలోచన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు ఇచ్చినారు నన్ను పోటీ చేయమని. ఆయన పోటీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడుకున్నా పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ 2024 సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇది పార్టీ సీటు ఏదనో ఇంకోటో ఎవరి బుద్ధి పుట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను బాధ్యని కాదు. అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు. ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు. ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది. ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు. ప్రజల తీర్పు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిద్దలూరు నియోజకవర్గం. కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భావనతోటి 2024 సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా.